హలో గాయస్, ఇదే అనమాట గోవాలో ఫస్ట్ వీడియో. మనది ఫుల్ లాంగ్ వీడియో అంటే ఇదే. నేను కూడా ఈ రోజు గింబల్ ఆర్డర్ వచ్చింది కాబట్టి మా అన్న ఆర్డర్ పెట్టారు. అది వచ్చిందని ఈ వీడియో నేను కూడా తీశాను. మా అన్న నాకు ట్రై చేయరా అని చెప్తే నేను వెళ్ళి ట్రై చేశాను అనమాట. సో బిగినర్స్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి, అవి పెద్దగా పడుచుకోవాకండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి యూట్యూబ్కి వచ్చి మరి ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇవన్నీ వచ్చేసి ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఇదంతా లోపల ఈవెంట్, హెరిటేజ్ ఈవెంట్ 2025 ఈవెంట్ అనమాట. ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగారు, చాలా మంది అయితే క్రౌడ్ అయితే చాలా వచ్చారు. టోటల్ గా 3 days ఈవెంట్ ఇది. ఈ ఎగ్జిబిషన్లు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట. ఒకరు ఫుడ్ పెట్టారు, ఒకరు వాళ్ళ లైబ్రరీని, అలాగే కొంతమంది వాళ్ళ పాతకాలంలో వాళ్ళు ఎలా ఉన్నారు గోవా వాళ్ళు, అలా సంథింగ్ ఎలా అంటే వాళ్ళ కల్చర్ని బట్టి కొంతమంది. మనం చూడని ప్లేస్లు కూడా ఇక్కడ అదే మనం తినేటి కూడా అన్ని ఒకటే చోటు దొరుకుతాయి అనమాట. ఇది డైలీ ఉండదు, ఇది ఈవెంట్ కాబట్టి ఇక్కడ చేశారనమాట. మామూలుగా అయితే స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అక్కడ. మనకి ఫుడ్, ఐస్ క్రీమ్స్, ఇంకా మీకు తెలిసిందే కదా ఈ బర్గర్లు, పిజ్జాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. పానీపూరి ఇవన్నీ ఎవరన్నా తినాలంటే ఒకటే చోట అన్ని దొరుకుతాయి. బాగా పార్కింగ్ పెట్టుకొని చర్చ్, నేను స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ చర్చ్ని చూస్తూ మీరు ఆనందంగా తినచ్చు అనమాట. అది ఒక వైబ్ డిఫరెంట్గా ఉంటుంది. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. అంటే ఆ వ్యూ పాయింట్లో కూర్చున్నా అంటే చర్చ్ వ్యూ పాయింట్లో చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇంకో ఇలా చాలా స్ట్రీట్ అదే ఫుడ్ స్టాల్స్ అని చాలా పెట్టారు. ఎవరు ఇష్టమవుతుంది వాళ్ళు తింటా ఉన్నారు, ఎవరు బీల్ తాగాలంటే వాళ్ళు తింటా ఉన్నారు. అంకుల్స్, ఆంటీస్ అందరూ ఎవరు ఏం పెద్ద ఎవరిని పట్టించుకోరు, ఫ్రీడమ్గా ఉంటారనమాట. నేను ఆ గ్లింబులు ఎత్తుకొని పోతూ ఉంటే నా ఎక్స్ప్రెషన్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకే సరిగా దాన్ని హ్యాండిల్ చేయడం రాదు. అప్పుడు ఏదో తీసా ఫ్రెండ్స్, ఏదో చూపించాలని ఈ గోవా ఎలా ఉంటుంది, ఇక్కడ జరిగేటి ఎలా ఉంటాయి, మీరు నాతో పాటు చూడండి. ఇది ముఖ్యంగా మా అమ్మ కోసం అనమాట. మా అమ్మ మరి ఎక్కడ ఉన్నా ఏం చేస్తాను అడుగుతూనే ఉంటుంది. నేనేం చేయడం లేదు, ఇగో ఇక్కడే వీడియోలు తీస్తూ ఉన్నాను, ఇగో ఇలాగా తిరుగుతూ ఉంటాను, రోజు తింటాను, ఇబ్బంది లేదు. అందరిలో ఉండే కామెడీ ఇది, ఫోన్ చేసి తిన్నావా లేదా అని. ఇదిగో మా నేను చెప్తా ఉన్నా కానీ నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, నెక్స్ట్ టైం ఈ వీడియోలో నేను నీకు చెప్పినట్టే అనుకో, వీడియో మొత్తం అలాగే ఉంటుంది. ఈవెంట్ చాలా బాగుంది. కొంచెం ప్రొఫెషనల్ గానే టీషర్ట్ నాకు కూడా అనిపిస్తూ ఉండదు ఇది చూస్తూ ఉంటే ఈ వీడియో. ఓకే, ఇదైతే ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇది ఈవెంట్కి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ లో ఇదంతా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ లో వీళ్ళు కూడా ఏవో చేశారు సంథింగ్. అన్ని అయితే కొత్తగా ఉందన్నమాట. గోవా ఫుడ్ కానీ కాస్ట్ కూడా ఇక్కడ మీడియం గానే ఉంది, పెద్ద హైగా ఏం లేదు, నార్మల్ గానే ఉంది. ఇంకా వస్తే ఈయన ఏదో పెద్ద కుండ పెట్టుకొని ఈయన ఏదో చేస్తూ ఉన్నాడు. ఏందన్నా అని అడిగాను. ఆయన కొంకణి లాంగ్వేజ్ లో చెప్పారు, ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ కొంకణి అనమాట. ఆ లాంగ్వేజ్ లో చెప్పాడు, నాకైతే ఏం అర్థం కాలే. ఓకే ఓకే అని చెప్పాను నేనైతే. ఇంకా మా అన్న రారా ఏమన్నా తవ్వడం రారా అన్నాడు. ఏముందిలే అని చెప్పాను. నా పుట్టుకలు నేను మా అన్నకు ఆ విషయం తెలుసు. ఇంకా ఆ ట్రెడిషనల్ డ్రెస్సులు ఇలాగా ప్రతి ఒక్కటి అంటే చాలా బాగుంది ఈవెంట్. ఆ పాటలు పాడుతూ ఆ చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తూ కొంతమంది డాన్స్ చేస్తూ ఉంటారు ఆ స్టేజ్ పైన. ఆ స్టేజ్ కూడా చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. ఇది ప్రతి ఇయర్ జరుగుతూ ఉందంట. ఎప్పుడు 25 years అంటే 2000లో ఏమో స్టార్ట్ చేశారనమాట ఈవెంట్, ఫస్ట్ స్టార్ట్ చేయడము పుట్టినప్పుడు. ఇప్పటికి కూడా 25 years జరుగుతూనే ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఇదైతే మాత్రం ఈవెంట్. ఇలాంటి రోజు ఇక్కడ ఏదో జరుగుతానంటే ఇవన్నీ ఎంట్రీ ఫ్రీ ఏమీ ఫ్రీగా ఉంటుంది అనమాట. పోవచ్చు, నీకు కావాలంటే కూర్చోవచ్చు, తాగొచ్చు, తినచ్చు, నీకు నచ్చింది చేయొచ్చు. పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఎంతసేపు నువ్వు ఉన్నా కూడా ఎవరేం పెద్ద పట్టించుకోరు. అయితే బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు భయ. ఇలాంటివన్నీ ఇక్కడ డైలీ జరుగుతాయి, మనం కనుక్కోవాలంటే ఎక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హ్యామర్స్ కార్డ్ కూడా ఒకటి జరుగుతుంది, ఒక ఈవెంట్. ఇలాగా ప్రతి ఒక్క చోట ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా పాష్గా చాలా బాగుంటారు అనమాట, చాలా అడ్వాన్స్. ఇక్కడ చిన్న పిల్లకాయలు కూడా చాలా బాగా మాట్లాడుతుంటారు. అంత వాళ్ళతో ఎందుకు లేదు ఊరికే. ఓకే, ఇక్కడ చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోస్ కూడా క్యాప్చర్ చేశాను అనమాట. ఓవరాల్ గా నేను మ్యాక్స్ 360 ఈ ఈవెంట్ ఎలా జరిగిందో మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. నేను కూడా పెద్ద బ్లాగర్ లా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం అనమాట ఆ గింబల్ పట్టుకొని. థ్యాంక్స్ టు జెబీ, అలాగే థ్యాంక్స్ అన్న, కోసన్న అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీ అందరు ఎంతవరకు ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే చాలా థ్యాంక్ యూ. ఇంతకన్నా నేనేం చెప్పలేను బ్రో. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ అదేదో గంట సింబల్ కూడా కొట్టారంటే మీకు బిన్న నోటిఫికేషన్ పెడతాను, మీ దగ్గర రీచ్ అవుతుందంట వీడియో.
సో నేను కూడా కొత్త అనమాట ఈ వీడియోస్ అన్నిటికి. సో కొంచెం మీ సపోర్ట్ ఏంటంటే బాగుంటుంది. నేను కూడా దీనికి నాకు ఎనర్జీ అనేది వస్తుంది అనమాట, బూస్టప్ అనమాట. కంప్లైంట్ బాయ్ మాదిరిగా త్వరగా పెద్దగా రీచ్ వచ్చి పెద్దగా మంచి వీడియోస్ అవన్నీ మీకు గోవా గురించి నాలెడ్జ్ ఇవ్వాలని నేను కూడా అనుకుంటా ఉన్నాను. నేను ఇలా అవుతా అని నాకు కూడా తెలీదు, మా అన్న చేశాడు ఇలాగ నన్ను. నేను అసలే పెద్ద ఇంట్రోవర్ట్ని, అలాంటి ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అయ్యి ఉన్నాను బ్రో. ఏం చెప్పమంటారు నేను. ఈ మాక్టైల్స్ అయితే బాగున్నాయి భయ్యా. ఈ మాక్టైల్ నేను తిన్నాను, చాలా బాగుంది మాక్టైల్. నేనే నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాను. సో బోర్ ఫీల్ అవ్వకండి, చాలా బాగుంది ఈవెంట్ అయితే. లోపల వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు. ఫారినర్స్ వచ్చారు, లోకల్ వాళ్ళు వచ్చారు, టూరిస్టులు వచ్చారు. ఇంకా అంటే వీళ్ళందరూ వచ్చారనమాట. ఈయనైతే నన్ను చూసి కొంచెం మా పొగలు ఎక్కువ అన్నాడు. నేను అక్కడ తెలియదు, నేను అది ఎన్నికి వచ్చేసాను నేను అక్కడి నుంచి. సో ఓవరాల్ గా ఇది గైస్ 2025 హెరిటేజ్ ఈవెంట్ అనమాట. ఇది సాలిగాలో జరిగిన ఈవెంట్ ఇది. ఆ యాంకర్ కూడా చాలా అద్భుతంగా పాటలు పాడింది. సింగర్ చాలా బాగా పాటలు పాడింది. మిస్టేక్స్ అంటే బిగినర్స్. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. బిగినర్ మిస్టేక్స్ అన్ని మీరు కన్సిడర్లోకి తీసుకొని మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా నేను మా అన్న కూడా ఇంకా ఎక్కువసేపు ఉన్నాము అక్కడే అని చెప్పి హెరిటేజ్ ఈవెంట్లో ఇంకా బయలుదేరదామని ఇంకా మేము కూడా బయలుదేరామన్నమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే ఈ డ్రెస్సింగ్ వాళ్ళు వేసింది ఇవి కూడా చాలా బాగున్నాయి. అంటే రియలిస్టిక్గా ఉందన్నమాట. అంటే డ్రెస్సులు రియల్ బొమ్మలు అవి మాత్రము. అదే హెరిటేజ్ ఈవెంట్. సో బయట పోలీస్ వాళ్ళు కానీ మొత్తం బందోబస్తుగానే ఉండింది. ఏం అన్ని చోట్ల ఇక్కడ పోలీసులు అనేది కామన్ బ్రో ఇక్కడ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ప్లీజ్.